రేవంత్ రెడ్డి పీసీసీ పదవికి రాజీనామా చేయనున్నారా? అయితే తెలంగాణ పీసీసీ పీఠం దక్కేదెవరికి? పీసీసీ రేసులో ఎవరెవరున్నారు? తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ముందే పీసీసీని నియమించనున్నారా? అధిష్టానం వద్ద ఆశీస్సులు ఎవరి ఉన్నాయి? నల్గొండ ఖమ్మం నేతలకే పీసీసీ పదవి దక్కుతుందా? నా తర్వాతి సీఎం అయ్యేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం పట్ల కాబోయే పీసీసీ పగ్గాలు ఆయనకే అప్పగిస్తారా? ప్రస్తుతం కేబినెట్ మినిస్టర్ పదవిలో ఉన్న వారికి పీసీసీ కేటాయిస్తారా? పార్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్లకు కేటాయిస్తారా? ఎవరికి పీసీసీ పదవి దక్కుతుంది? రేవంత్ మనసులో ఎవరున్నారు? అధిష్టానం మనసులో ఎవరున్నారు? ఇదే అంశంపై మరింత సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. సువర్ణ, ఇక గత కొంతకాలంగా కూడా మరి ఇక తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షులను నియమిస్తారని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇక తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. అలాగే 6 గ్యారంటీల అమలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మరి ప్రతిరోజు కూడా మరి ఈ యొక్క 6 గ్యారంటీల అమలు విషయంలో మరి సచివాలయంలో మంత్రులతో పాటు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే రైతు రుణమాఫీ విషయంలో మరి సుమారు 40,000 కోట్ల రూపాయలు మరి ఎలా సమకూర్చాలనే దాని పట్ల కూడా మరి ఆయా శాఖలపై కూడా ఈ యొక్క పెట్టుబడి రాబడి మార్గాలను అన్వేషిస్తున్నారు. దీనికి సంబంధించి బ్యాంకులకు చెల్లించాల్సిన ఏదైతే 40,000 కోట్ల 30,000 కోట్లు అసలు 10,000 కోట్లు మరి ఆ వడ్డీ మొత్తం కలిపి 40,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ యొక్క రైతులకు సంబంధించిన రుణమాఫీని ఎలా చేయాలనే విషయంలో మరి ప్రతిరోజు సీఎంగా రేవంత్ రెడ్డి బిజీగా ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం మరి పార్టీ కార్యకలాపాలలో పాల్గొనడానికి కొంత ఆయనకు ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మరి ఈ యొక్క పార్టీ కార్యక్రమాలు చూసుకునేందుకు ఇక జగ్గారెడ్డికి చేర్కల కమిటీ కన్వీనర్గా అప్పజెప్పినప్పటికీ కూడా మంత్రులతో తానెప్పుడు మరి ప్రజాపాలనపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలను కూడా మరి పూర్తి స్థాయిలో నడపడానికి మరి ఫుల్ టైం పీసీసీగా మరి తాను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొని మరొకరిని అధ్యక్ష పదవిలో నిలపాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి మరి అధిష్టానానికి నివేదించినట్టు తెలుస్తుంది. అయితే పీసీసీని మారుస్తారనే వార్త మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి సీనియర్లలో మరి ఒక కొంత ఏదైతే జోష్ నింపిందని చెప్పుకోవచ్చు. ఇక రేవంత్ రెడ్డి పీసీసీగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అలాగే మరి 119 సీట్లలో 64 అసెంబ్లీ సీట్లలో ఎమ్మెల్యేలుగా గెలిపించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక 4-5 నెలలు సమయం కూడా మించిపోయింది. అయితే ఒకవైపు ప్రజాపాలన కొనసాగించడం కావచ్చు, అలాగే 6 గ్యారెంటీలు అమలు చేసే విషయంలో మరి ఏదైతే ఆర్థికపరమైన కొన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో మరి పూర్తి స్థాయిలో తాను మరి సచివాలయానికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మరి ఎప్పటికప్పుడు అధికారులతో పాటు మరి మంత్రులతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ మధ్యకాలంలో గాంధీ భవన్ కూడా మరి పార్టీ కార్యకలాపాలకు సీఎం రేవంత్ ఎక్కువ సమయం కేటాయించట్లేదు. సో దీంట్లో మరి తానే స్వయంగా అధిష్టానానికి కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించాలనే ప్రతిపాదన పంపినట్లు తెలుస్తోంది. అయితే కొత్త పీసీసీ అధ్యక్ష పదవి రేసులో మాత్రం చాంతాడంతా లిస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక మరి సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి కావచ్చు, అలాగే నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ గతంలో మరి పీసీసీ అధ్యక్షునిగా పనిచేశారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మరి పీసీసీ రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఖమ్మం జిల్లాకు వచ్చేసరికి మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పీసీసీ రేసులో ఉన్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు కూడా పీసీసీ రేసులో ఉన్నారు. అలాగే అదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా పీసీసీ రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మరి మంత్రులుగా ఉన్నవారిని ఇప్పుడు పీసీసీ మరి అధ్యక్షునిగా నియమిస్తారా, లేక మరి పార్టీ పదవులు ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు అనుభవిస్తూ మరి కొంత చురుగ్గా ఉన్నవారిని పీసీసీ అధ్యక్షునిగా నియమిస్తారా అనే దాని విషయంలో మరి ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ అందరూ కూడా మరి ఒక పీసీసీ పదవి కోసము ఇటు అధిష్టానం వద్ద కావచ్చు, రేవంత్ వద్ద కూడా మరి తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో మరి ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా పీసీసీ రేసులో ఉన్నారు. సో చాలామంది నేతలు కూడా మరి హనుమంతరావు లాంటి సీనియర్ నేతలు కూడా పీసీసీ రేసులో ఉన్నారు. సో ఎవరికి వారే తమ ధీమా వ్యక్తం
చేస్తున్నారు మాకంటే మాకేనని పిసిసి పదవి విషయంలో. సరే మరి ఇక అధిష్టాన మనసులో ఎవరు ఉన్నారు, అలాగే రేవంత్ అధిష్టానానికి ఎవరి పేరును పంపించారా అనేది మాత్రం తెలుసుకోవాల్సి ఉంటుంది. సువర్ణ. శ్రీనివాస్, అయితే ప్రధానంగా చూసుకుంటే జగ్గారెడ్డి వెంకట్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, అలాగే మధు యాష్కి గౌడ్, వీరందరి మీద సీనియర్ నేత అయిన మధు యాష్కి గౌడ్, అలాగే అద్దంకి దయాకర్, వీరందరిలోకి ప్రధానంగా ఎవరిని వరించే అవకాశాలు ఉన్నాయి అంటే రెడ్డి సామాజిక వర్గానికి లో అయితే ఎవరికి వరించే అవకాశం ఉంటుంది, బీసీ వర్గానికి అయితే ఎవరికి వరించే అవకాశం ఉంటుంది, ఇదంతటికీ కూడా పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి ఎప్పుడు తెరపడే అవకాశం ఉంది?